వారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొన్ని చాలా ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. సో ఈ రోజు మన విశ్లేషణలో మనం చూడబోయేవి ఏంటంటే బృహద్ హైదరాబాద్ ప్లాన్, కోకాపేటలో సృష్టించిన కొత్త రికార్డులు, ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీలు అండ్ కొన్ని లీగల్ యాక్షన్స్. చివరగా వీటన్నిటిని కలిపి ఒకసారి రివ్యూ చేద్దాం. వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ న్యూస్ అనాలిసిస్. ఈ అనాలిసిస్ ను మరియు వీక్లీ రౌండప్ ను మీకు అందిస్తున్నవారు కోల్వెల్ బ్యాంకర్స్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్. సరే, ముందుగా ఈ వారం హెడ్లైన్స్ లో నిలిచిన అతిపెద్ద న్యూస్ తో స్టార్ట్ చేద్దాం. అదేంటంటే తెలంగాణ కేబినెట్ హైదరాబాద్ ను ఒక మెగా సిటీగా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకీ ప్లాన్ ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే సిటీ చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను నేరుగా జీహెచ్ఎంసీలో విలీనం చేయబోతున్నారు. అంటే మన హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ బౌండరీస్ ఇకపై ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరిస్తాయన్నమాట. అయితే హైదరాబాద్ ఇలా విస్తరించడం ఇదేమి కొత్త కాదు. దాని చరిత్ర చూస్తే 1869లో జస్ట్ 55 చదరపు కిలోమీటర్లతో మొదలైంది. ఆ తర్వాత 1955లో సికింద్రాబాద్తో కలిసింది. ఇక 2007లో జీహెచ్ఎంసీ ఏర్పడి 650 చదరపు కిలోమీటర్లకు చేరింది. ఇప్పుడు ఈ లేటెస్ట్ ప్లాన్తో మన నగరం దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల భారీ మెగాసిటీగా మారబోతోంది. అసలు ఇంత పెద్ద విలీనం వెనుక ప్రభుత్వ ఉద్దేశాలేంటి? అవి చాలా క్లియర్గా ఉన్నాయి. ఓఆర్ఆర్ లోపల ఉన్న ఏరియా మొత్తం ఒకే పద్ధతిలో ప్లాన్డ్ గా డెవలప్ అవ్వాలి. అందరికీ ఒకే రకమైన ట్యాక్స్ సిస్టమ్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒకే అథారిటీ కిందకు రావాలి. అంతిమంగా హైదరాబాద్ ను దేశంలోనే ఏరియా పరంగా అతి పెద్ద నగరంగా నిలబెట్టాలనేది లక్ష్యం. ఇక మరో ముఖ్యమైన అంశం వైపు వెళ్దాం. నగరం ఇంత పెద్దగా విస్తరించాలి అంటే దానికి తగ్గ ఫైనాన్షియల్ పవర్ కూడా ఉండాలి కదా. ఆ పవర్ కి నిదర్శనమే కోకాపేట భూముల వేలం. ఈ వారం అక్కడ క్రియేట్ అయిన రికార్డ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా 2 ఏళ్ల క్రితం ఏం జరిగిందో గుర్తు చేసుకుందాం. 2023లో ఇదే నియోపోలిస్ లేఅవుట్ లో ఎకరం ధర 100 కోట్లు దాటింది. సరిగ్గా చెప్పాలంటే 100.75 కోట్లు. అప్పట్లో అదే ఒక పెద్ద సంచలనం. కానీ ఈ వారం ఫస్ట్ హాఫ్ లోనే ఆ రికార్డ్ బ్రేక్ అయ్యింది. నవంబర్ 24న ప్లాట్ నంబర్ 18ని ఎంఎస్ఎన్ అర్బన్ వెంచర్స్ అనే కంపెనీ ఏకంగా ఎకరాకు 137.25 కోట్ల రూపాయల రికార్డ్ ప్రైస్ కు దక్కించుకుంది. కథ ఇక్కడతో అయిపోలేదు. కేవలం 4 గంటే 4 రోజుల్లో నవంబర్ 29న ఈ రికార్డు కూడా బద్దలైపోయింది. ఈసారి ప్లాట్ నంబర్ 15ను లక్ష్మీనారాయణ గుమ్మడి అండ్ అదర్స్ ఎకరాకు 151.25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఒక కొత్త మైలురాయి. ఈ నంబర్స్ వెనుకున్న గ్రోత్ చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తోంది. 2023లో ఎకరం యావరేజ్ ప్రైస్ 73 కోట్లు ఉంటే ఈ రోజు అది 142.83 కోట్లకు చేరింది. అంటే కేవలం 2 ఏళ్లలో దాదాపు 87% వృద్ధి అన్నమాట. ఇది మామూలు విషయం కాదు. ఈ మొత్తం యాక్షన్ కి సెంటర్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఇదే, కోకాపేటలోని నియోపాలిస్ లేఅవుట్. దీనికింత డిమాండ్ ఎందుకంటే ఇది ఐటీ కారిడార్ కి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి, ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరగా ఉంది. ఓఆర్ఆర్ కి డైరెక్ట్ కనెక్టివిటీ ఉండటంతో ఇది ఇండియాలోనే మోస్ట్ వాల్యుబుల్ ల్యాండ్ గా మారిపోయింది. సరే, ఇంతటి గ్రోత్ కి, ఈ విస్తరణకి కేవలం మార్కెట్ డిమాండ్ ఒకటే సరిపోదు కదా. సరైన పాలసీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అవసరం. ఇప్పుడు ఆ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి చూద్దాం. ఈ వారంలో ప్రభుత్వం హిల్ట్ అనే ఒక కొత్త పాలసీని ప్రకటించింది. దీని ఫుల్ ఫామ్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్. సింపుల్ గా చెప్పాలంటే ఓఆర్ఆర్ లోపల ఉన్న పాత, వాడకంలో లేని ఇండస్ట్రియల్ ల్యాండ్ ను రెసిడెన్షియల్, కమర్షియల్, ఐటీ స్పేస్ గా మార్చుకునే అవకాశం కల్పించడం. ఇది సిటీ డెవలప్మెంట్ లో ఒక గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ కన్వర్షన్ ఫ్రీ కాదు. దీనికోసం ప్రభుత్వం ఒక డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజును ప్రవేశపెట్టింది. ల్యాండ్ కి 80 అడుగుల కన్నా తక్కువ రోడ్డుంటే ఎస్ఆర్ఓ రేట్లో 30% కట్టాలి. అదే 80 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ రోడ్డుంటే 50% ఫీజు చెల్లించాలి. ఈ డబ్బుని మళ్లీ ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే వాడతారన్నమాట. అయితే ప్లాన్స్ వెయ్యడం ఒక ఎత్తైతే వాటిని గ్రౌండ్ లో అమలు చేయడం మరో ఎత్తు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్. ఆర్ఆర్ఆర్ నార్దర్న్ పార్ట్ కోసం దాదాపు 2000 హెక్టార్ల భూమి కావాలి. కానీ భూసేకరణ చాలా స్లోగా జరుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్మూర్ జగిత్యాల స్ట్రెచ్ లో 288 హెక్టార్లకు గాను కేవలం 41 హెక్టార్లు మాత్రమే సేకరించగలిగారు. ఇన్ఫ్రా ప్రాజెక్టులలో ఇదొక పెద్ద ఛాలెంజ్. ఇక రియల్ ఎస్టేట్ మార్కెట్ పై మరో యాంగిల్ నుంచి చూద్దాం. ఒకవైపు ఇంత డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు మరోవైపు రూల్స్, రెగ్యులేషన్స్ కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ఆ దిశగా ఏం జరిగిందో చూద్దాం. ఇలాంటి బూమింగ్ మార్కెట్లో కొన్నిసార్లు మోసాలు కూడా జరుగుతుంటాయి. ఈ వారంలో జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనే కంపెనీపై ఈడీ చర్యలు తీసుకుంది. వీరిపై ఉన్న ఆరోపణ ఏంటంటే ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో దాదాపు 60 కోట్లు కలెక్ట్ చేశారు. ఆ డబ్బుని వేరే కంపెనీలకు మళ్లించారు. కానీ కస్టమర్లకు మాత్రం ఫ్లాట్లు ఇవ్వలేదు. ఇలాంటి వాటిపై అధికారులు స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. మరోవైపు ప్రభుత్వం తన ఆస్తుల విషయంలో కూడా చాలా సీరియస్ గా ఉంది. ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చెందిన 420 ఎకరాల భూమి చాలా ఏళ్లుగా ఆక్రమణలో ఉంది. ఈ వారం అధికారులు ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు 378 కోట్ల రూపాయలు. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ, పాలేరులో ఎన్ఎస్పీ భూములను కాపాడుతున్నాం, ఇదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములను కాపాడుతాం అని చాలా స్పష్టంగా చెప్పారు. సరే, ఇప్పటి వరకు జరిగిన ఈ పరిణామాలన్నింటినీ ఒకసారి క్విక్ గా రివ్యూ చేద్దాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ వారం నిజంగా ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. సో ఈ వారం మనం చూసిన 4 మెయిన్ పాయింట్స్ ఏంటంటే,
ఒకటి, హైదరాబాద్ను మెగా సిటీగా మార్చాలనే విజన్. 2, కోకాపేట వేలంలో కనిపించిన ఆర్థిక బూమ్. ఇది ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ ను చూపిస్తోంది. 3, ఈ గ్రోత్ కి సపోర్ట్ చేసే హిల్ట్ లాంటి పాలసీలు. 4, మార్కెట్ను క్లీన్ గా ఉంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న రెగ్యులేటరీ యాక్షన్స్. ఈ పరిణామాలన్నీ చూశాక ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలిపోతుంది. ఈ భారీ విస్తరణ, ఈ రికార్డు ధరలు రాబోయే రోజుల్లో హైదరాబాద్ భవిష్యత్తును ఏ దిశగా తీసుకెళ్లనున్నాయి? ఇది నగరం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, సామాన్యుల జీవనం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపబోతోంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ సెక్టర్ను ప్రభావితం చేసే వార్తలు, అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని లివింగ్ క్వాలిటీపై ప్రభావం చూపే అప్డేట్స్ ను మా ఎక్స్పర్ట్ క్యూరేటెడ్ న్యూస్ ఇన్సైట్స్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి. ఫర్ అడిషనల్ డీటెయిల్స్, యూ మే రెఫర్ టు లోకల్ న్యూస్ పేపర్స్.